ఓం శ్రీ గురుభ్యో నమ. ఐక్యతతో, సోదర భావంతో, ప్రేమతో కలిపి రంగరీస్తూ మానవ హారంలా ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారిలో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ సందర్భంలో తమ శక్త్యానుసారం వెండి, బంగారు గాజులతో అలంకరించి ఒక కోయిలలాగా లయాగా వేస్తూ జానపద గీతాలు కూడా పాడుకుంటారు. జానపద గీతాలు చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలు తలపై పెట్టుకొని ఊరికి ఉన్న పెద్ద చెరువు కానీ తటాకం వైపు కానీ ఊరేగింపుకు బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మతో అత్యంత సుందరమైన వైభవోపేతంగా శోభాయమానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగేసేపు గీతాలతో వీధులు మారుమోగుతాయి. డబ్బుల దరువు, చప్పొట్ల దరువులు, కోలాటాలు ఉత్సాహంగా ఊరికి కదిలిస్తాయి. ఈ విధంగా జలాశయం చేరుకున్న మెల్లగా పాటలు పాడుతూ ఆడుతూ చివరికి మరోసారి బతుకమ్మలను పూజించి దానిపై నున్న పసుపు గౌరమ్మకు భక్తితో నమస్కరించి తమ మాంగళ్యాన్ని కాపాడమని ఆ గౌరమ్మను తాళితో స్పృశిస్తారు. అనంతరం నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ నైవేద్యాలని ప్రత్యేకమైనవి. అమ్మవారికి ఇష్టమైన ఉత్సవాలు మొదలైనప్పటి నుండి రోజుకు ఒక నైవేద్యం చొప్పున ప్రత్యేకంగా సమర్పిస్తారు. చివరి రోజు అన్ని నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి ఒక పేరుంది, హరిద్రాన్నైక రసిక. అందుకని పులివోర్ అంటే ఇష్టం. ఆమె ముద్గౌదనాసక్త చిత్త అని లలిత సహస్రనామంలో చెబుతూ ఉంటాం. అందుకని పులగం లేదా పెసర్లతో చేసిన తీపి పదార్థం ఆ అమ్మవారికి దధ్యాన్నాసక్త హృదయ. అందుకని పెరుగన్నం లేదా దద్దోజనం అమ్మవారికి గుడాన్న ప్రీత మానస. అందుకనే బెల్లపు అన్నం. అమ్మవారికి పాయసాన్న ప్రియ అనే పేరు. అందుకనే పాయసన్నం. అమ్మవారికి స్నిగ్ధోదన ప్రియ. అందుకనే నెయ్యితో కలిపిన అన్నం. ఇంకా రకరకాల పప్పు దినుసులు, ధాన్యాలు, నెయ్యి, చక్కెర మొదలైన వాటితో చేసిన దీనిని సమిలి, సత్తు, పిండి, మలిద అన్ని ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇలా తమ ఇంటి సాంప్రదాయం ప్రకారం తీసుకువచ్చిన నైవేద్యాలను బతుకమ్మలకు నివేదన చేస్తారు. ఆ తరువాత బతుకమ్మలను నీటిలో జారవిడుస్తారు, నిమజ్జనం చేస్తారు. బతుకమ్మను నిమజ్జనం చేయడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. మోకాళ్ల వరకు నీళ్లలో దిగాక నీటి మీద బతుకమ్మ పళ్ళెం ఉంచి ఇంకా కొంచెం దూరం నడిచి తేలుతున్న బతుకమ్మ నుంచి ఆ పళ్ళాన్ని మెల్లగా కిందికి ఒత్తి పైకి తీస్తారు. నీళ్లపై తేలుతున్న బతుకమ్మను అలలతో ముందుకు నెట్టుతారు. తేజస్సును శ్వాసిస్తూ దశ దిశలను జీవం ప్రసాదిస్తూ పూలన్నీ యోగులై, ఉపనిషోద్గులై, నదమ్మ తల్లులై జల తరంగాలలో తమను తాము కైమోడ్పు చేసుకుంటాయి. ఆ ఆనంద పారవస్యంతో పూల బాలలు నదులు చెరువులపై తేలుతూ పూల సజ్జలుగా మారే అద్భుతమైన దృశ్యమది. ఆ అద్భుత దృశ్యాలను నమస్కరించి మనసారా వందనాలు సమర్పించి ఆడపడుచులందరూ వెనక్కి తిరిగి వస్తారు. వస్తూ పళ్ళెంలో కొన్ని నీళ్లు తెచ్చి ఆపై ఆ పళ్ళెంలో తెచ్చిన నీటిని అందరిపై చల్లి అవభృత ప్రోక్షణం చేస్తారు. ఆడవారు వాయినం అంటూ వాయినాలిచ్చి పుచ్చుకుంటారు. అందరం ఒకచోట కూర్చొని ప్రసాదాలు, నైవేద్యాలు ఇచ్చి పుచ్చుకుంటూ భుజిస్తారు. ఈ సందర్భంగా అంతవరకు ద్వేష భావనలతో ఎడమొహం పెడమొహం ఉన్నవారు సైతం తమ ద్వేష భావాలను తొలగించుకొని మిత్రులవుతూ ఉంటారు. ఈ బతుకమ్మ పండుగ కొంగ్రొత్త స్నేహాలు, సంబంధాల వేదికగా మారుతుంది. ఇక్కడ అన్ని కులాల వారు చేరి ఐక్యత, స్నేహాన్ని, గ్రామ బంధుత్వాన్ని కళ్లకు కట్టేలా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. ప్రదోషకాల సమయంలో కరమేపి నల్లని నీడలు నడుం వాల్చగా ఆ మహిళా లోకం నిట్టూర్పులు విడుస్తూ పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ, మల్లొచ్చే ఏడాది తిరిగి రావమ్మ అంటూ శ్రీ లక్ష్మీ
నీ మహిమలు గౌరమ్మ చిత్రమైన తోచునమ్మ ఎన్నెన్నో రూపములు ఏడేడు లోకములు ఉన్న జంతువుల కోర్కెలన్నీ సమకూర్చేవు అని పాడుకుంటూ ఇంటి ముఖం పడుతున్నాం. ఇలా బతుకమ్మ ఉత్సవాలు ముగిస్తాయి. ఇదంతా బాహుకులకు కనిపించే బాహ్య దృశ్యమైతే ఈ సాంప్రదాయం వెనక ధీటైన నిలిచే శాస్త్రీయత కూడా ఉంది. వర్షం పుష్కలంగా పడినప్పుడు మాత్రమే పుష్పించే తంగెడు గునుగు పూలు తలలో పెట్టుకునే సుగంధ పుష్పాలు కావు. ఈ పూరేకులతో ఆ పుప్పొళ్లతో దాగున్న సహజ రసాయనాలకు నీటిని శుభ్రపరిచే గుణం ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇవి పర్యావరణాన్ని కాపాడే రక్షణ కవచం. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి, పూలతో చేసిన బతుకమ్మలు ఉన్న మహత్యం కాగితం బతుకమ్మలకు లేదు. ప్రస్తుతం విపరీతమైన జనారణ్యాలలో గృహారణ్యాలలో నేల నిండిపోతున్నాయి. ప్రకృతికి మానవుడు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే కొన్ని ఆధునిక గృహాలలో కాగితపు పూలు, ప్లాస్టిక్ ఆకులు, పూలతో కూడిన బతుకమ్మలు నిండిపోతున్నాయి. వీటి కోసం ఏ మదుపం ఝుంకారం చెయ్యదు, ఏ భ్రమరపు పరిభ్రమించదు. వీటిలో ప్రకృతి శోభ పండదు. అమ్మవారికి భ్రమరవాసిని అని పేరు కదా. ఏ బతుకమ్మల చుట్టూ భ్రమరాలు తిరుగుతుంటాయో ఆ బతుకమ్మలకు గల ఇల్లు ధన్యం. ఇది ఆ పూజ ఫలించి సిద్ధి పొందిన దానికి నిదర్శనం. కాబట్టి వీలైనంత వరకు కాగితపు బతుకమ్మలను వాడకుండా పూల బతుకమ్మలను పూజించడం వల్లే సరి అయిన ఫలితం లభిస్తుంది. తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వారసత్వ సంప్రదాయాలను నిలబెట్టే బతుకమ్మ రజాకార్ల ఆగడాలను తట్టుకొని నిలబడ్డ మహత్తర పండుగ. అందుకే బతుకమ్మను తెలంగాణ సమాజం గుండెకు హత్తుకొని మరి అస్తిత్వాన్ని కాపాడుకునే సాధనంగా మార్చుకుంది. అందుకే బతుకమ్మ పండుగ అంటే ఓ అనిర్వచనమైన ఆనందం, ఒక అద్భుతమైన అనుభూతి. సుదీర్ఘమైన వ్యాసాన్ని ఈ వీడియోను ముగించే ముందు ఈ పండుగ పూట ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతుకమ్మను జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతా స్మతా. దీని యొక్క భావం ఏంటంటే, దేవికి మహాదేవికి నమస్కృతులు. నిత్య శుభంకరి అయి మనందరికీ సకల శుభాలను ప్రసాదించే ఆ తల్లికి ఎల్లప్పుడూ వందనాలు సమర్పిస్తున్నాము. మూల ప్రకృతి అయి ఎల్లప్పుడూ మమ్ములను రక్షించే రక్షాశక్తివై అగు అమ్మకు ఆమెకు నమస్కృతులు. నియత చిత్తములై మేము అమ్మవారికి సదా ప్రణామిల్లుతున్నాము. స్వస్తి.